బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుచరాపల్లి జిల్లాలో టైర్ పేలడంతో అదుపు తప్పి 2 కార్లను ఢీకొట్టింది బస్సు. ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఇటు గాయపడిన వారిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తిరుచి నుండి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. கீழே பார்த்து போங்கப்பா தம்பி, கீழே பார்த்துப்பா, கண்ணாடி கிடப்பா. கீழே பார்த்து போங்கப்பா தம்பி, கீழே பார்த்துப்பா, கண்ணாடி கிடப்பா. கீழே பார்த்து போங்கப்பா தம்பி, கீழே பார்த்துப்பா, கண்ணாடி கிடப்பா. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుచిరాపల్లి జిల్లాలో టైర్ పేలడంతో అదుపు తప్పి 2 కార్లను ఇటు బస్సు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ప్రస్తుతం 7గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇటు పలువురు ప్రయాణికులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ఘటనకి సంబంధించి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనంతా కూడా తిరుచి నుండి చెన్నై వెళ్తుండగా జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదంపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తున్నాం ఇటు రోడ్డు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ప్రమాదం ఎలా జరిగింది అనుకోవచ్చు, ఇప్పటి వరకు ఎంతమంది మృతి చెందారు, అలాగే గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది దామోదర్? ప్రసన్న, తమిళనాడులోని తిరుచి జిల్లా తుట్టుకుడి చెన్నై జాతీయ రహదారి పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తుట్టుకుడి వద్ద ఏదైతే ప్రభుత్వ ఆర్టీసీ బస్సు ముందర టైరు పంక్చర్ అయ్యి ఎదురుగా వస్తున్న 2 కార్లను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్నవారు 7గురు మరణించారు. అయితే ఒక్కో కారులో 6గురు పైగా ఉండడంతో వారు మొత్తం 12 మంది ఉన్నట్టు సమాచారం. ఇందులో 7గురు మరణించగా మిగతా 5గురిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ముఖ్యంగా కారు ఢీకొనడం వల్ల ఏదైతే బస్సు ఢీకొనడం వల్ల 2 కార్లు నుజ్జునుజ్జుగా మారిన పరిస్థితుల్లో మృతదేహాలను వెలికి తీయడానికి సుమారు 2 గంటల పాటు పోలీసులు శ్రమ పడాల్సి వచ్చింది. జేసీబీని తీసుకొచ్చి ఎక్కడికెక్కడ కారు భాగాలను విడదీసి మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. ప్రస్తుతం వారి యొక్క వివరాలను కనుగొనడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటు ప్రమాద ఘటనకు కారణం అయితే టైర్ పంక్చర్ కావడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు చెప్తున్న పరిస్థితి. బస్ డ్రైవర్ కూడా అత్యంత వేగంగా వెళ్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ దామోదర్.